హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈజీ వేలో చూపిస్తాను. చూడండి. ముందుగా ఆరు గుడ్లు తీసుకొని పగలగొట్టుకొని ఆ గిన్నెలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా నొరగొచ్చిందాక కలుపుకున్న తర్వాత వాటిలో ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, టమోటా ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా నొరగ రావాలి, గుర్తుపెట్టుకోండి. అలా నొరగొచ్చిందాక కలుపుకున్నాక వాటిల్లో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. విస్కర్తో బాగా బీట్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద మనం దోశది ఉండిద్ది కదండి, దోశ కళాయి ఒకటి పెట్టేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని బ్రెడ్ని రెండు వైపులా బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి. నేను ఇక్కడ చీజ్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి. రెండు వైపులా బ్రెడ్ని బాగా కాల్చుకున్నాక దాంట్లో ఆమ్లెట్కి వేసుకున్నట్టు ఆమ్లెట్కి తయారు చేసిన వాటి మీద వేసి మధ్యలో బ్రెడ్ పెట్టేసుకొని కాల్చుకొని సాస్తో సర్వ్ చేసుకొని తింటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది.